ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ 23, 2024 నుంచి బుధుడు కన్యా రాశిలో ప్రవేశించడం ద్వారా ఎటువంటి ఫలితాలు చేకూరుతాయనేది తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్యులు చేబిఎం కిరణ్ శర్మ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. ఐశ్వర్యమస్తు, శుభమస్తు. సెప్టెంబర్ 23, 2024 నుండి బుధుడు కన్యా రాశిలో ప్రవేశం లేదా కన్యా రాశిలో బుధుడు ఉచ్చస్థితి అంటారు కదా, మరి ఈ అక్టోబర్ నెలలో కన్యా రాశి వారికి ఏదైనా రాజయోగం పట్టే అవకాశం ఉందంటారా? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వివరంగా తెలియజేస్తారా? 23/9/24 నుంచే బుధుడు కన్యా రాశిలోకి, అంటే ఇప్పటి వరకు సింహరాశిలో ఉన్నాడు. ఇప్పుడు వెంటనే మళ్ళీ ఆయన తొందరగానే కన్యా రాశిలోకి తన స్వక్షేత్రంలోకి వస్తున్నాడు. అంటే బుధుడి యొక్క స్వక్షేత్రం అనేది చాలా మంచి స్థానం. బుధుడికి కన్య ఉచ్చస్థితి చాలా మంచి బ్రహ్మాండమైనటువంటి స్థానం. స్థానబలము, ధనయోగము, ఆత్మవిశ్వాసము, విపరీతమైనటువంటి రాజయోగాన్ని కలిగించే అవకాశాలు, ముఖ్యంగా కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉండే అవకాశం బాగా కనబడుతుంది. అలాగే మిథున రాశి వారికి కూడా వాహన యోగం కానీ గృహయోగం పట్టే అవకాశం. ఒకవేళ మీరు కనుక కన్యా రాశి అంటే తప్పకుండా మీరు ఇల్లు కొనే అవకాశం కూడా ఉంటుంది. తప్పకుండా మీరు మిథున కన్యా రాశి వారికి కూడా చాలా శుభయోగాలు ఉన్నాయి. ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతుంది. అద్భుతంగా అడగండి మీ నాన్నగారిని కానీ మీ వాళ్ళని కానీ, బంగారం కొనమని చెప్పండి. తప్పకుండా మీకు సువర్ణాభరణ ప్రాప్తి కూడా పొందుకునే అవకాశం బలంగా. అలాగే ముఖ్యంగా మీరు అడిగే ప్రశ్న, ఈ యొక్క బుధుడు కన్యా రాశిలోకి ప్రవేశం వల్ల నెగిటివ్ రాశులు ఎవరు ఉన్నాయని అడుగుతున్నారు. దాదాపుగా నెగిటివ్ రాశులు అనేది ఏమి లేవండి. కానీ కొన్ని రాశుల వారికి, ఇప్పుడు ఉదాహరణకి తులారాశి వారికి ఉంది. తులారాశి వారికి బుధుడు మిత్రుడైన వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి, అంటే తులారాశి వారికి 12వ స్థానంలోకి గోచారంలో బుధుడు రావడం వల్ల ధన నష్టం ఎక్కువ ఉంటుంది. నష్టం అంటే ఎలా ఉంటుంది అంటే, ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్తారు. మీరే ఉన్నారు, సపోజ్ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళారు. మీరు వెళ్ళగానే అక్కడ మీరు కొనాలనుకున్న వస్తువు ఒకటి, కానీ ఆ వస్తువుని కాకుండా మీరు మరొక, అంటే ఆఫర్ ఉందని చెప్పేసి ఆ పక్క వెళ్ళారు, ఇంకొక ఆఫర్ అని చెప్పేసి ఆ పక్క ఇంకో ఆఫర్ అని చెప్పేసి ఇలా కొంటూ ఉంటారు కదా. అంటే పనికి మాలిన వస్తువులు, అనవసరమైనటువంటి వస్తువులు, అక్కరలేని వస్తువులు కొనుగోలు చేస్తారు. అంటే శుక్రుడు ఏంటి, ఒక ఆకర్షణ గ్రహం. కాబట్టి ఈ ఆకర్షణ గ్రహము ఎప్పుడైతే బుధుడు లాంటి వాడు 12వ స్థానానికి వచ్చాడో అనవసరమైనటువంటి ఖర్చులు పెడుతుంది. గొప్పతనం కోసం మనం ఇక దాన ధర్మాలు చేయడం, గొప్పతనం కోసం. అది ఇటువంటివన్నీ కూడా కాస్త మనకి ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉంటాయి. అది తులారాశి వారికి కాస్త ప్రశాంతత ఉంటుంది. అబ్బా నేను కొనుక్కున్నటువంటి ప్రశాంతత, కానీ ఆ వస్తువుల్ని వాడకుండా అక్కడనే మురుగబెట్టి పక్కకు పెట్టి, అయ్యో అనవసరం కొన్నాను, ఆఫర్లో కొన్నాను, నేను వాడలేకపోతున్నాను అని చెప్పి బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తులారాశి వారికి కాస్త విలాసవంతమైనటువంటి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. అలాగే మరొక రాశుల వారికి, మేషరాశి వారికి కూడా షష్టమ బుధుడు. ఈ షష్టమ బుధుడు అనేవాడు కొద్దిగా ఆరోగ్య లోపాన్ని కలిగిస్తాడు. ఎటువంటి ఆరోగ్య లోపాన్ని? చిన్న చిన్న అంటు వ్యాధులు కలిగిస్తాడు. అంటే కఫము, జలుబు, పడిశము ఇలాంటివి కలిగించే అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి స్వల్ప చిన్న చిన్న అంటు వ్యాధుల నుంచి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. మరొక ప్రమాదం కూడా ఉందండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి రాసేటువంటి పరీక్షలు మాత్రం కాస్త నష్టాన్ని పొందుకుంటారు. కాబట్టి ఈ తుల మేషరాశి వారు జాగ్రత్తగా ఉండక తప్పదన్న విషయాన్ని గుర్తించాల్సిందే. అలాగే మరొక రాశి ఉందండోయ్, కుంభరాశి. కుంభరాశి వారికి అష్టమ బుధుడు అష్టమంలోకి వచ్చేసాడు. ఈ అష్టమ బుధుడి వల్ల ఏమిటంటే ఆకస్మికమైనటువంటి వాహన ప్రమాదం, షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్లలో కాస్త ఇబ్బందులు పడేటువంటి అవకాశాన్ని కూడా కలిగిస్తుంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు అష్టమ స్థాన బుధుడి వల్ల జాగ్రత్తగా ఉండక తప్పదు. వాహన వేగాన్ని కంట్రోల్ చేసుకోండి. ఈ బెట్టింగ్లకి, జూదానికి దూరంగా ఉంటే చాలమ్మా. మిగతా అందరికి కూడా అనుకూలంగానే ఉంది. తప్పకుండా బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కర్కాటక రాశి వారికి కూడా మంచి ఉపయోగాలు, అంటే తృతీయ బుధ ప్రవేశం వల్ల కూడా తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలే ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారికి కూడా అనుకూలమైన ధనధాన్య వృద్ధి అవన్నీ కూడా బాగా ఉంటాయి. మరి సింహరాశి వారికి ద్వితీయ స్థానం కదంటే మిత్రకారకుడు, రవి మిత్రకారకుడు కాబట్టి ధనయోగాన్ని కలిగిస్తాడు. ఇలా మిగతా అన్ని రాశుల వారికి కూడా శుభత్వాన్ని కలిగించిన తుల, కుంభము, మేషరాశి వారికి స్వల్ప ఇబ్బందులు పడే సూచనలు కనబడుతున్నాయి. గురుగారు, రవి బుధులు కలిసినప్పుడు బుధాదిత్య యోగం అంటారు కదా, మరి ఏ రాశుల వారికి ఈ బుధాదిత్య యోగం పట్టబోతుందో వివరంగా తెలియజేస్తారా? అంటే రవి బుధులు కలిసినది బుధాదిత్య యోగం కరెక్ట్. ఇక్కడ మీకు ఈ రవి బుధులు కలిసే ఉన్నారు ప్రస్తుతానికి ఇక్కడ కన్యలు. ఇది బుధాదిత్య యోగం ఏంటంటే మహారాజ యోగాన్ని కలిగిస్తుంది. నిజంగానే మహారాజ యోగం కలిగిస్తుంది. అసాధ్యం అనుకున్న పనులు సుసాధ్యం చేసుకునే అవకాశం, ముఖ్యంగా రాజకీయ నాయకులకి కన్యా రాశిలో ఉంటే మాత్రం ఈసారి తప్పకుండా వారు మంత్రి పదవి పొందుకునే అవకాశం. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకుంటే తప్పకుండా ఈ బుధుడు, ఈ యొక్క రవి
కలిసినటువంటి సమయంలోనే తప్పకుండా వారికి విదేశీయాన యోగం, వృత్తి ఉద్యోగాదుల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉంటాయి తల్లి. తప్పకుండా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. అయితే మహారాజ యోగం మాత్రం కన్యా రాశి వారికి ఏర్పడుతుంది. శస్త్రచికిత్సకు దాని అనారోగ్యం కూడా శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే అవకాశాలు కూడా కన్యా రాశి వారికి ఉంటాయి. ఇతరుల దాంట్లో మన ఆస్తులు కానీ పాస్తులు కానీ తల్లి ఇరుక్కుపోయినట్టయితే, కోర్టు వ్యవహారం అయితే వాటి నుంచి కూడా ఈ బుధాదిత్య యోగం వల్ల బయటపడే అవకాశం అంటే రోగనాశనాన్ని, కార్యజయాన్ని, ఒక మంత్రి పదవిని, మంచి పదవిని ఇవ్వగలిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ బుధుడు ఆదిత్యుడు కలిసినప్పుడు. అయితే మరి చాలా చోట్లలో కలుస్తారు కదండి బుధుడు రవి ఇద్దరు కూడా అప్పుడు అంటే అలా కుదరదు. కన్యలో కలిసినప్పుడు కానీ, మిథునంలో కలిసినప్పుడు కానీ, లేదా మేషంలో రవి బుధులు కలిసినా కానీ, సింహంలో రవి బుధులు కలిసినా ఇక్కడ వారికి మాత్రమే వారికి బుధాదిత్య యోగం యొక్క ప్రభావం బలంగా ఉంటుంది. అంటే బుధుడు రవి రెండు గ్రహాల యొక్క అనుకూలత అనేది చాలా ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని, ఒక రకమైనటువంటి ఉన్నతమైనటువంటి వ్యాపార లాభాన్ని కలిగిస్తుంది. అనుకున్న పనులలో తప్పకుండా సంపూర్ణ విజయం కలిగించేటువంటి మహారాజ యోగం కూడా, మహారాణి యోగం కూడా ఈ రాశి వారికి తప్పకుండా ఉంటుంది. అప్పుల బాధల నుంచి కూడా విముక్తులయ్యేటువంటి అదృష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా రవి వల్ల ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తే బుధుడు వ్యాపార లాభాన్ని, ధనయోగాన్ని, అలంకరణమైనటువంటి సామాగ్రిని, ఆగిపోయిన పనులు పునర్వైభవాన్ని, అలాగే కొత్త కాంట్రాక్టులను కూడా కలిగించే అవకాశం బలంగా ఉంటుంది. విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి నివాసాన్ని పొందుకునే అవకాశాన్ని కూడా ఈ బుధాదిత్య యోగం అంటే రవి బుధులు కలిసి ఉండడం వల్ల మంచి యోగాన్ని, అనుకూలవంతమైనటువంటి శుభాన్ని కలిగించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. తప్పకుండా నాకు తెలిసి రేపు 23 సెప్టెంబర్ 24 నుంచి అద్భుతమైనటువంటి శుభయోగాలే. అక్టోబర్ మాసంలో తప్పకుండా ఈ రాష్ట్ర వారికి చాలా ముఖ్యమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుందమ్మా. అందులో ఎటువంటి సందేహం లేదు. మీరు అనుకున్నటువంటి పనులు సంపూర్ణంగా పూర్తవడానికి ఈ సమయం చాలా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. అక్టోబర్ మాసంలో కూడా మీకు అద్భుత శుభయోగాల పరంపర కొనసాగుతుంది. శుభమస్తు. నమస్కారం. సో విన్నారు కదండి, ఇది బుధాదిత్య యోగం వల్ల వచ్చే రాజయోగాలు అలాగే శుభయోగాలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.